హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఏపీలో ఇక సీజ్ ద షిప్ వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున సాగిందో తెలుసు కదా. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అంశం అయినా కూడా ఇక మనం చేసిన షోలు, డ్రామాలు ఇవన్నీ తెలుసు కదా. ఆ తర్వాత ఇంకా మన డిప్యూటీ గారు రాష్ట్ర వ్యాప్తంగా 2-3 అంచెల వ్యవస్థలో చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం ఎట తరలిపోతున్నాయి అని చెప్పి ఇంకా పెద్ద ఎత్తున కూనిరాగాలు తీసిరు. ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇంకా ఏకంగా ఎన్నెన్నో వార్నింగ్లు ఇచ్చుకుంటూ వచ్చారు అనమాట ఆయన పెద్దలు పూజ్యులు. సో ఇప్పుడు వీళ్ళకు తెలిసే ఒక పెద్ద ఏమంటారు రేషన్ మాఫియా తయారైంది. అది మన కులపత్రిక రాసింది. ఒకసారి అది చూడండి. సిండికేట్లు రేషన్ బియ్యం వ్యాపారంలోకి కొత్త వ్యవస్థ. ఇన్నాళ్ళు రేషన్ మాఫియాదే రాజ్యం, ఇప్పుడు రేషన్ మాఫియాపై సిండికేట్ల పెత్తనం. వీరికి రాజకీయ అండదండలు పుష్కలం. రేషన్ బియ్యాన్ని ఫైనల్గా వీరికి అమ్మాల్సిందే, లేదంటే వేధింపులు, భౌతిక దాడులు. ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు నేరుగా ఎగుమతులు. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్లో సిండికేట్ రూపంలో మరో కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం మాఫియానే చూసాం. వీరిని కంట్రోల్ చేసే సిండికేట్లు ఇప్పుడు తెర మీదకి వచ్చారు. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని సిండికేట్ సంస్కృతి ఉమ్మడి కృష్ణా జిల్లాకు కూడా పాకింది. ఈ సిండికేట్లకు రాజకీయ పరపతి అవడంతో మరింత శక్తివంతంగా తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. రవాణా బాధ్యత కూడా వాళ్ళదేనట. ఈ సిండికేట్లు ఎవరంటే రాజకీయ నాయకుల ఆశీస్సులు బలంగా ఉన్నవారు, రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇచ్చే స్థాయి కలిగిన వారు. రేషన్ బియ్యం వ్యాపారం కోట్లు వర్షం కురిపిస్తుండటంతో ఈ వ్యాపారంలోకి రాజకీయ రేషన్ వ్యాపారంలోకి సిండికేట్లు ప్రవేశంతో రేషన్ మాఫియా శక్తులు మాస్టర్ ట్రేడర్లతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుంది. పోర్టులో ఉండే మాస్టర్ ట్రేడర్లతో ఇప్పుడు రేషన్ సిండికేట్ల సంబంధాలు నిలుపుతున్నాయి. వ్యాపార విధానం ఒకటైనా వ్యక్తులు, వ్యవస్థలు మాత్రమే మారుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న 1/2 డజన్ మంది రేషన్ సిండికేట్లు ఉన్నారు. రేషన్ సిండికేట్లు నేరుగా రవాణా శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన రేషన్ సిండికేట్లు వ్యాపార విధానాన్ని అర్థం చేసుకున్నాయి, మరింత ఎదిగిపోతున్నాయని ఇంకా మన కులపత్రిక కడుపుమంట. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక కథనాన్ని వండివార్చే కుట్రకోణం అనమాట. ఇంత కులపత్రికలనే వచ్చింది కదా, ఇంత బాగా మన బోగు ఛానల్లోనే. మరి దీని మీద ఎందుకు చర్యలు ఉండవు? ఒకవైపు ఏమో నాదెండ్ల మనోహర్ గారు బియ్యం కొనడానికి డబ్బులు లేవు, రైతులు అర్థం చేసుకోవాలి అన్న రేంజ్లో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ పోరాడాలన్నారు. రైతులు రోడ్డెక్కి మద్దతు ధర ఎందుకు ఇస్తలేరని చెప్పి ఆందోళనకు దిగుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఇట్లా సిండికేట్కు వ్యాపారం మొత్తాన్ని అప్పచెప్పి మరోవైపు రైతుల పొట్టగొట్టేలాగా కళ్ళాల్లో ఒడ్లు కొనేటోడు లేడు, ఇంకా అడ్డికి పావు షేర్ చొప్పున ఒకప్పుడు 2000 పైచీలకు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు 1400, 1300కు అమ్ముకోవాల్సి వస్తుంది క్వింటా బియ్యం. దేనికోసం ఇదంతా అంటే సంపద సృష్టి అనమాట. ఎవరికి సంపద సృష్టి? ప్రజలకు, రైతులకు, వీళ్ళకి కాదు. మనం ఎవరైతే అధికారంలోకి వచ్చినామో ఈ టర్ము తప్పిస్తే ఇంకా మళ్ళీ అధికారం రుచి చూస్తామో లేదో, సో దొరికినంత దోచుకుందాం, పంచుకుందాం అన్న కుట్రకోణం ఉన్నాడు. ఇది కొత్త మాఫియా. మరి ఇంకా దీనికి మన సీజ్ ద షిప్ డైలాగ్ రైటరు మరి ఏం సమాధానం చెప్తాడో, ఏం చేస్తాడో. ఎందుకంటే ఆ పార్టీ ఆధ్వర్యంలోనే నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న పౌర సరఫరాల శాఖలో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.